ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఆయనకి ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ అని అతను బాగా అందరిని యేసుకునే టైంలో ఎవరిని 'హర్ష సాయి' కానించి ప్రతి ఒక్కళ్ళని ప్రమోట్ చేశారని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్‌లని గాని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని బాగా చేసుకున్నాడు. కానీ అప్పుడు ఆయన చెప్పే విధానం అప్పుడు గూడా ఆయన ఎంత నీట్‌గా ఎప్పుడు మాట్లాడలే. ఎలాగంటే ఒక్కళ్ళు బండబూతులు తిట్టడం, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడం, ఆయన్ని తిట్టడం, ఏంది ఇది ఇలా తిడుతున్నావని కొంతమంది యూట్యూబర్లు ప్రశ్నిస్తే ఏమంటాడు, వాళ్ళేం శుద్ధపూసలు గాదు. వాళ్ళకన్నా తల్లిదండ్రులు మహాత్ములేం గాదు. ఇలాంటి వాడిని కనరని చెప్పి ఆయన మాటలు వాళ్ళకి గూడా తిట్లు పడాలా నేను ఇలాగే తిడుతుంటా అని చెప్పి ఫస్ట్ నుంచి తిడుతుండు. అలాగే మొన్న గరికపాటి గారిని గూడా తిట్టిండు దాంట్లో భాగంగానే దీంట్లో గూడా ఆయనకి క్షమాపణ చెప్పాలంటే ఫస్ట్ ఏమండు ఆయన, నేను నిన్న తిట్టినా, ఈరోజు తిడతా, 2026లో తిడతా, 2027లో తిడతా, 2030లో తిడతా, ఆయన చచ్చిపోయేంత వరకు తిడుతూనే ఉంటా అని చెప్పి మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పిండు. ఎప్పుడు? ఆయన ఇయన్నీ రిలీజ్ అయిన తర్వాత క్షమాపణలు ఎప్పుడు చెప్పిండు ఆయన? ఫస్టు మనం చూసుకుంటే అతనికి 1.8 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉంటే ఏమైందంటే సడెన్‌గా ఫాలోవర్స్ తగ్గడం మొదలుపెట్టింది. నేను ఈ వీడియో